బీజేపీని ప్రశ్నిస్తే పాకిస్తాన్ వల్ల, బీజేపీని కడిగేస్తూ ఉంటే వాళ్ళు పాకిస్తాన్ వల్ల, వాళ్ళు మన దేశం వాళ్ళు కాదా? ఉద్యోగం ఏది, నీట్ పేపర్లు ఎగ్జామ్ పేపర్లు లీక్ అయితే ఉన్నాయి అని చెప్పేసి అడిగితే వాళ్ళందరూ కజకిస్తాన్ సంబంధించిన వాళ్ళు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు అవుతారా? సిగ్గుని మాట్లాడుతూ ఉన్నారు అని అడుగుతున్నా ఈ సమాజాన్ని. అందులో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతుంటే నాకు అనిపించింది, సిగ్గులేని మాటలు దేనికోసం సారా? దేనికోసం మీరే చెప్పండి సార్, దేనికోసం? పనికొచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నారా? మీ బీజేపీ 12 సంవత్సరాలు ఏం చింపిందని అడుగుతున్నా. ఏమైనా చింపిందా? ఏమైనా చేసిందా? పనికొచ్చే కార్యక్రమాలు ఏమైనా చేసిందా అని నేను అడుగుతా ఉన్నా. నిజాలు బయట తెలవాలి, నిజాలు బయట పడాలా. ఒకసారి ఈ మాటను వినుకునే ప్రయత్నం చేయర్రి. ఏమంటాడంటే, ఆధారం లేని బేస్లెస్ మాటలతోటి మాట్లాడుతుంటే ఈరోజు అధికారంలో ఉందని చిరరేగిపోతాను రామచంద్రరావు గారు. మిమ్మల్ని అందరినీ సమాజం మూల కూర్చొని రోజు కూడా దగ్గరలోకి వస్తుంది. ఈరోజు ఒక కేంద్ర మంత్రి కొడుకు ఒక అమ్మాయి పైన అత్యాచారం చేస్తే ఈ మనిషి మాట్లాడడానికి రాలా. కానీ ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగాలు అడుగుతూ ఉంటే వాళ్ళకి ఎవరో 10 కోట్లు స్పాన్సర్షిప్ చేసిరట, వాళ్ళు మన దేశమోళ్ళు కాదట. ఈయన మాట్లాడిన ముచ్చట్లు విన్నారు ఒకసారి. కూడా ఏంటంటే వీళ్ళని ఆడిస్తున్నటువంటి విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక వ్యక్తిని పెట్టుకొని వాళ్ళు అడిగారు ఎక్కడ పోతున్నాం, పోలీసు అడిగితే భోజనాలు చేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరికి ఇచ్చారు అంటే, అక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ ఇచ్చేయండి. కటార్ నుంచి వచ్చింది. వాళ్ళకు పుట్టగతులు ఉండవు, ఇట్లాంటి మాటలు మాట్లాడితే పుట్టగతులు ఉండవు. భగవంతుడు ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని క్షమించాడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే. ఈరోజు అక్కడ నిరసనలు జరుగుతూ ఉంటే తిండి లేక ఏమి లేక రక్తం మడుగులు పడుంటే ఒక బాధ్యత గల పౌరుడిగా ఆహారం తీసుకొచ్చి ఒక ముస్లిం వ్యక్తి అన్నం పెడతా ఉంటే అందరికీ ఫుడ్ డొనేషన్ చేస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నా? కటారు నుంచి ఫుడ్ వచ్చిందంట. అవు కటారు నుంచి ఫుడ్ వచ్చిందా? మరి ఆడికి వచ్చిన పంజాబ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏ ఊరు? మరి వాళ్ళు కజకిస్తాన్ వాళ్ళ. అంటే బీజేపీ రామచంద్రరావు గారికి నిజంగానికి మైండ్ దొబ్బింది. మైండ్ దొబ్బే మాట్లాడుతున్నాడు. లేకుంటే ఆ బీజేపీలో నేనేదో పెద్ద నాయకుడు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడేమో ఈ మాట పరంగా. వినురి, మీరే వినురి. ఇది ఫస్ట్. సెకండ్, ఖలిస్తాన్ ఫోర్సెస్, ఖలిస్తాన్ వాళ్ళు ఇండియాని స్ప్లిట్ చేస్తే ఇదే కాంగ్రెస్ జనతా పార్టీకు పనూన్ ఖేర్ కౌర్ వీళ్ళందరూ కూడా 10 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు. సిగ్గుండాలి సార్ ఆ మాట మాట్లాడడానికి. ఖలిస్తాన్ దేశం మూలట భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తే కాంగ్రెస్ జనతా పార్టీకి అభిజిత్ దీప్కే గారికి 10 కోట్ల రూపాయలు ఇచ్చిరట. 10 కోట్ల రూపాయలు ఇచ్చిరట. అంతేనా? అంటే ఉద్యోగాలు అడిగితే వాడు వేరే దేశమోడు, మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాడు దేశమోడే కాదు, వాడు యాంటీ హిందూ, అట్లాంటి వాడు దేశంలో ఉండకూడదు, వాడు పరదేశం నుంచి వానికి డబ్బులు పంపిస్తూ ఉంటే ఇక్కడ డ్రామాలు చేస్తూ ఉంటే మాట్లాడుతున్నాడు. ఆధారం ఉందా సార్ మీ దగ్గర? మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఇట్లా బ్యాగ్ ట్రాన్స్ఫర్ చేసిందో లేకుంటే బ్యాగ్ తోటి మూటలు ఇచ్చిందో? అదే రేవంత్ రెడ్డికి మూటలు ఇచ్చింది 50 లక్షల మూట, అట్లాంటిది ఏమైనా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఎందుకు సార్? భారతీయులేనా మీరు? భారతీయులని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు నిజంగానే భారతీయులా, లేకుంటే పక్క దేశాల నుంచి వలస వచ్చి ఇక్కడ పెత్తనాలు చేస్తా ఉన్నారా? ఏం సిగ్గులేని మాటలు, ఏం బేస్లెస్ మాటలు, ఏం సబ్జెక్ట్ లేని మాటలు. ఈరోజు 12 సంవత్సరాల్లో ఏం చేయలేక, ఏం చింపేది లేక, ఏం విస్తరాకు లేక, దేశాన్ని కుక్కలు చింపిన విస్తరాకును అధ్వానంగా చేసేసి ఈరోజు వాళ్ళు మనోళ్ళు కాదు పగోళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటే చీ 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 చీ. నాకు అనిపిస్తుంది, ఏమి బతుకులు రా అనే పాట ఏబూతవుతుంది ఈ మాట వింటా అంటే. ఒకసారి ఆయనతో కూడా వినుర్రి. భారతదేశాన్ని విచ్చలవిడిగా మీరు విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి కూడా అది కూడా రికార్డు ఉన్నటువంటి విషయాన్ని చూపెట్టు, రికార్డు చూపెట్టు. ఏ రాహుల్ గాంధీ తాతని నానమ్మని ఖలిస్తాన్ జరిగిందో ఆ ఖలిస్తాన్ వాళ్ళతోనే చేతులు కట్టడానికి రాహుల్ గాంధీ గారికి సిగ్గు రావట్లేదని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. ఓకే, ఈయన వర్షం ఇట్లుంది కదా. ఒకసారి వైఎస్ టీవీకి సంబంధించిన రాములమ్మ తెలుసుగా మీకు? ఇదిగో ఈ రాములమ్మ అయితే మీకు ఐడియా ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే, ఈ మేడం గారు ఒక్కసారి మాట వినుకునే ప్రయత్నం చేయర్రి. ఎంత డబ్బులు ఇస్తే దేశాన్ని కూడా వీళ్ళు అమ్మేస్తారు. పాకిస్తాన్ వాళ్ళకి టెర్రరిస్టుకి వీళ్ళు మకాన్ కూడా ఇస్తారు అవసరమైతే. అట్లాంటి వాళ్ళు తయారయ్యారు దేశంలో. మళ్ళీ పైగా స్వచ్ఛందమైన మాటలు మాట్లాడినట్టుగా వీళ్ళ వ్యవహారాలు చూస్తూ ఉంటే కథ ఉంది, విచిత్రమైన కథ. ఒకసారి మీరే వినురిగా. కాక్రోచ్ ముసుగులున్న దేశ ద్రోహులకి ఫుడ్ ఆర్డర్లు ఏమో బంగ్లాదేశ్ నుంచి వస్తున్నాయి. स्विगी से जोमेटो से खाना भेज रहे हैं, ये मेरे पास से खाना है, कौन भेज रहे हैं?
ये बांग्लादेश सा है। ఫండ్స్ ఏమో అమెరికాలో ఉండే టెర్రరిస్టుల నుంచి వస్తున్నాయి. ఇక కూర్చొని మంచిగా తినేసి ఇట్లాంటి దొంగ ప్రొటెస్టులు చేయమంటే ఎందుకు చేయరు? Disintegration of Union of India, dissolution of India. వాడు చూసినరా ఏం చెప్తున్నాడో, దేశం అంట ముక్కలు కావాలంట, గవర్నమెంట్ దిగిపోవడమే కాదు దేశం ముక్కలు కావాలి అని అంటున్నాడు. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అదే పనులు ఉన్నారు, దేశాన్ని ముక్కలు చేసే పనుల. ఉత్తిగన్నారు ఇలాని తుకుడే తుకుడే గ్యాంగ్ అని 20-30 రోజులు కాదు ఇలాంటి ప్రొటెస్టులు చేయమంటే సంవత్సరాలైనా చేస్తారు వీళ్ళు. మంచిగా ఫుడ్ వస్తుంది, ఫండ్ వస్తుంది, ఆ జంతర్ మంతర్ కాడ ఇంత జాగా దొరికింది అనుకో కథం అయిపోయా. ఇంకేంది ఇలాంటి పెంట చేసే పని చేయడానికి ఏమంట వీళ్ళకి? ఇక విజేత దహియా అయితే కుండ బద్దలు కొట్టినట్టే చెప్పేసిండు. ఆ అభిజిత్ గాడేమో మంచిగా కూర్చున్నా కాడ ఇన్ని సమోసాలు కచోరీలు తినొచ్చు కానీ నేను ఒక్క బర్గర్ తిన్నందుకు నన్ను అసలు ప్రొటెస్ట్ కే రావద్దు అని అంటున్నాడు. అసలు ఈ మనుషులని నమ్మలేము అని చెప్పేసి అంటున్నాడు. కావాలంటే మీరే నుండ్రి ఆయన మాటలలో. అయితే బీజేపీ ఎట్లాంటిది తెలుసా, వాళ్ళ మీదకి వచ్చేసరికి మతాన్ని ముందు పెట్టేసి నా భారతదేశం హిందూ దేశంగా ఉంటే తప్పేంది అని చెప్పేసి అందరు కలిసి నా మీద యుద్ధాలు ప్రకటిస్తూ ఉన్నారు, మా మీద చాలా వరకు ముందు నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ మీకు ప్రధానంగా తెలియాల్సిన ముచ్చట ఏంటంటే మిత్రులారా, ప్రధానంగా మీకు అర్థం కావాల్సిన ముచ్చట ఏంటంటే, డబ్బులు ఇచ్చేస్తే ఈ తరాజులు ఉంటాయి కదా, తరాజులు ఇట్లా జోకడానికి వీళ్ళు రెడీ. మీకు ఒకటి ఫ్యాక్ట్ చెప్తా, ఒక రోజు నేను చెప్తా, ఆ రోజు మీకు బాజప్తగా బయట పెట్టే కార్యక్రమాలు చేస్తా. ఎవరిని కూడా వదిలిపెట్టే విషయాలు కూడా ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే విషయాలు కూడా ఉండదు. అందుకని నేను మాట్లాడేది ఏంటి మిత్రులారా, వీళ్ళు బీజేపీ మీద ఏది ఉద్యోగాలు అడిగితే కథం వాళ్ళు మనోళ్ళు కాదు, బీజేపీ చేస్తుంది తప్పు అని వేరైతే చూపెడితే కథం వాళ్ళు యాంటీ నేషనల్స్, యాంటీ హిందూస్. నరేంద్ర మోడీ రామ మందిరంలో 200 కోట్ల రూపాయలు చోరీ చేసిన అడిగితే వాడు పాకిస్తాన్ వాళ్ళు పట్టుకొని జైల్లో వేయండి అంటాడు. ఇంకొకటి ఎవరో మొన్న చెప్తా ఉన్నారు, ఒకవేళ రాముడైపోయి బీజేపీని పరామర్శిస్తే ఎట్లుంటే తెలుసు అట్నా, రాముడు అంటాడట నా మందిరంలో 200 కోట్ల రూపాయలు దోసుకున్నారు అని చెప్పేసి ఇట్లా నరేంద్ర మోడీని అడిగితే నరేంద్ర మోడీ ఏమంటాడు తెలుసా, నువ్వు హిందూ దేవుడివి కాదు, నువ్వు కూడా ముస్లిం బ్యాచ్ అనుకుంటూ ఈ విధమైన మాటలు మాట్లాడుతుంటారు బీజేపీ వాళ్ళు. ఇది నిజం, బయటకు వచ్చిన నిజం, ఇది నేను చెప్పే కల్పిత మాట కాదు. ఈరోజు సమాజం మాట్లాడుకున్న ముచ్చట. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఎంత దరిద్రమైన దాపురిచ్చిందంటే, దేవుడు కూడా ప్రశ్నించినా కూడా వీళ్ళు మతాలను అడ్డుపెట్టే రకం. మీరు మా మతానికి దేవుడే కాదన్నట్టుగా ఉంటారు ఈ బీజేపీ వాళ్ళు. ఈ బీజేపీ వాళ్ళకి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గట్టిగా మైక్ పెట్టి మీకు హనుమాన్ చాలీసా వచ్చా సార్, మీకు వందే మాత్రం వచ్చా సార్, మీకు జనగణమన వచ్చా సార్, మీకు భగవద్గీత ఎప్పుడైనా చదివారా సార్, పురాణాలంటే మీకు ఏమైనా యాదుందా సార్ అని చెప్పేసి ఒక్కసారి క్వశ్చన్లు అడగండి. ఏ ఒక్కరికైనా వస్తుందేమో అడగండి ఒక్కసారి. ఏ ఒక్కడికి రాదు. మతం అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. సో గిట్లాంటి బ్యాచ్లు తయారయ్యారు. ఇలాంటి వాళ్ళ వల్ల భారతదేశానికి ఒరిగేదేం లేదు. బీజేపీ వాళ్ళని ఎట్టి పరిస్థితులు నమ్మకండి దయచేసి. బీజేపీ పార్టీ అంతా దుర్మార్గమైన పార్టీ ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా ఉండదు, ఉండబోదు కూడా. దయచేసి మీరు కూడా దీన్ని కంట కనిపెట్టాలి, దీనిపైన నిజం మాట్లాడాలి, నిజం తెలుసుకోవాలి.